సో రీసెంట్గా కొన్ని ఫిలిమ్స్ వచ్చాయి పాక్స్ యాక్ట్ మీద. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ఫిలిం ఆన్ ఎ సర్టెన్ లా దట్ ప్రొటెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ విమెన్, సారీ ఇంగ్లీష్లో అడుగుతున్నాను. సో తెలుగులో అడగండి. సో అలాంటి సినిమాలు చేసినప్పుడు, ఎస్పెషలీ ఉమెన్ రైట్స్ మీద ఉన్న లాస్ మీద సినిమా తీసినప్పుడు, దాని లా వల్ల ఉన్న ఉపయోగం కన్నా దానివల్ల వచ్చే నష్టాల మీద సినిమాలు ఎక్కువ ఉన్నాయి. సినిమా పరంగా బాగున్నా అదొక మెసేజ్ కొంచెం రాంగ్గా వెళ్తుంటుంది. అట్లా చాలా ఉమెన్ ప్రొటెక్టెడ్ లాస్ మీద చాలా సినిమాలు వచ్చాయి. సో అట్లాంటి సమయంలో ఎస్పెషల్లీ ఉమెన్ రైట్స్ మీద వచ్చే సినిమాలు సరిగా ఆడని తరుణంలో మీరు యూఫోరియా అనే సినిమా మీద అసలు ఇన్వెస్ట్ ఎట్లా చేశారు? హౌ డిడ్ యూ థింక్ ఆఫ్ మేకింగ్ ఎ ఫిల్మ్? బికాజ్ ఇట్స్ ఆల్సో బిజినెస్, రైట్? ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్, ఐ నో ఇట్స్ అ రైట్ మూమెంట్ ఫర్ ద రైట్ ఫిల్మ్, బట్ దర్ ఇస్ ఆల్సో బిజినెస్ ఇన్వాల్వ్డ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, అంటే ఉమెన్స్ యాక్ట్ మీదనే కాదు, ఎనీ యాక్ట్ మీద సినిమా రావడం అనేది కమర్షియల్ పాయింట్ అండి ఇప్పుడు ఆల్వేజ్. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు మనం పాక్సో యాక్ట్ని తీసుకుందాం. పాక్సో యాక్ట్ మీద మనం యాక్చువల్గా ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. ఇది యాక్చువల్గా సపోజ్ టు బి ఇప్పుడు 2026 ఎర్లీ రిలీజ్ అవుతుంది. 2025 ఎర్లీ రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. సో మిగతా సినిమాల కంటే మనదే ముందు రావాల్సి ఉందే. బట్ ఎనీవే ఆ యాక్ట్ అనేది ఆల్వేజ్ చాలా కమర్షియల్గా ఉండేదండి. ఇంకా మీరు మిస్యూజ్ అంటారా? మీరు ట్రైలర్లో చూశారు, పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూపిస్తానంటున్న కమిషనర్ జయదేవ్ నాయర్ అని. ఆ పవర్ చూడొచ్చండి ఇందులో. మీరు మిస్యూజ్ ఉండదండి. పాక్సో యాక్ట్ అంటే చెప్పాలంటే చెమట్లకు కారిపోతాయండి. అమ్మ బాబు, ఒక యాక్ట్ తాలూకు ఇది ఇలా ఉంటుందా? పర్యావసనాలు ఇలా ఉంటాయా? ఇంత మన లైఫ్ ఈ రేంజ్కి వెళ్ళిపోతుందా అనేంత సీరియస్నెస్ ఉంటుందండి. సో దీన్ని మించిన కమర్షియల్ పొటెన్షియల్ నాకు ఈ మధ్యకాలంలో వేరే ఏ సోషల్ సబ్జెక్ట్లోనూ కనిపించలేదు. సో అందుకని నా దృష్టిలో మీకు ఆల్రెడీ పాక్సో యాక్ట్ మీద వచ్చిన సినిమాలు కూడా ప్రూవ్ చేసే పెద్ద హిట్ అయ్యాయి. ఇది తప్పకుండా ఇంకా మంచి హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్తో ఉన్నానండి. థ్యాంక్ యూ. జీవి గారికి మైక్ మార్చండి. మీ కెరీర్ బిగినింగ్లో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేశారు, లాఠీ లాంటివి, సొగసు చూడతారమ్మా. దాని తర్వాత యూ వెంట్ ఇన్ వెరీ బిగ్ అండ్ అన్ని ప్రతిష్టాత్మకమైన మంచి సెట్స్ చేసి ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాలు లాస్ట్ ఫిల్మ్ వరకు అలానే చేశారు. నవ్ యూ చేంజ్డ్ యువర్ అప్రోచ్ అండ్ యూ హెవ్ డన్ వెరీ గుడ్ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. ట్రైలర్ చాలా ఎక్సలెంట్గా ఉంది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ఇట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుట్ డ్రామా ఇన్ ఎ ట్రైలర్ అండ్ మేక్ పీపుల్ లైక్ ఇట్. అంటే చాలా ఆస్పెక్ట్స్లో ఉన్నట్టుంది. ఐ మీన్ దెర్ ఆర్ సెవరల్ యాంగిల్స్ దట్ ఆర్ కవర్డ్. ఇట్స్ నాట్ జస్ట్ లీగల్ థింగ్. అవును, కరెక్ట్. దెర్ ఈస్ పేరెంటల్ డ్రామా అండ్ ఆల్ దట్. ఎస్, యు ఆర్ రైట్ అండి. సో హౌ డస్ ఇట్ ఫీల్ కమింగ్ బ్యాక్ టు ద కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్? మీరు స్టార్ట్ అయిన ప్లేస్కి మళ్ళీ వచ్చారు. అవును, థ్యాంక్ యూ జీవి గారు. ముందు మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ యూట్యూబ్లు ఇవన్నీ లేని టైంలో మీరు ఐడియల్ బ్రెయిన్ ద్వారా మీ రివ్యూల్ని చూసి ఇన్స్పైర్ పొందిన వాళ్ళం. మీరు అప్పట్లో మా ఒక్కడు సినిమా రిలీజ్ అయినప్పుడు మహేష్ నేను కూడా చాలా టెన్షన్తో ఉండేవాళ్ళం, జీవి గారు ఏం రాస్తారని చెప్పి. ఎందుకంటే అంత బాగుండేవి మీ అనాలిసిస్ కూడా చాలా ఇష్టం మాకు. సో అలాంటిది మీరు నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటాను ఆ టైంలో 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సో దాంతో మేము నిజంగానే ఆడియన్స్ మెప్పే కాకుండా మీ బోటోళ్ళ మెప్పు కూడా పొందడం అనేది మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో తర్వాత మళ్ళీ మనం ఈ మధ్యలో కలుసుకోలేదు, మళ్ళీ ఇలా కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అదే మీరు దాదాపు మా అందరి కెరీర్లను కూడా బాగా ఫాలో అవుతుంటారు. మీరు అన్నది కరెక్ట్ అండి. ఫస్ట్ నేను ఒక లాఠీ కానీ, సొగసు చూడతరమా కానీ, మనోహరం కానీ ఇలాంటి ఎప్పుడూ కూడా అంటే వీళ్ళు ఎప్పుడు దొరికినా సరే నేను కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీయడానికి వెనకాడలేదండి. నాకు యాక్చువల్గా ఫస్ట్ కూడా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చాలా ఇష్టం. సో అలాగా ఇది నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన కథ అండి. సో మీరు అన్నట్టు ఈ కథలో కేవలం ఒక యాక్ట్, ఒక పాక్సో యాక్ట్ అనే కాదు, డ్రామాని తీసుకురావటం నేను అందుకనేనండి ఎక్కువ. అంటే 3 దీంట్లో మెయిన్ కోర్ పాయింట్స్ ఉన్నాయండి. అడాలసెన్స్, పేరెంటింగ్, సోషల్ ఇంపాక్ట్. ఈ 3 కోర్ థీమ్ అండి ఈ సబ్జెక్ట్కి. ఈ 3ని కూడా అంటే చాలా జెన్యూన్గా, అంటే మనకి అడ్వాంటేజ్ కొత్త వాళ్ళతో తీసేటప్పుడు అండి టెంప్లెట్లు ఏం ఫాలో అవసరం లేదు, రూల్స్ ఏమి ఉండవు. కథను చాలా స్ట్రాంగ్గా మనం ఎలాగైతే అనుకున్నామో
అంత స్ట్రాంగ్గా అంత నిర్భయంగా కూడా చెప్పానండి, చాలా బోల్డ్గా కూడా చెప్పాను. అంటే కొన్ని సీన్స్లో అయితే నన్ను తిడుతూ అరుస్తారు కూడా. సో ఒక ఒక కొందరైతే మధ్యలోంచి బాయ్కట్ చేసి వెళ్ళే ప్రమాదం కూడా ఉందండి. అంత ఒక గట్ ఫీలింగ్ తోటి ఇది అలాగే చెప్పాలి, సొసైటీలో ఇది జరుగుతుంది, అంత ఓపెన్గా అంత నేకెడ్ ట్రూత్ అలా చెప్పాలి. ఇలాంటి స్థితికి దిగజారిపోతున్నారు యూత్, అది చెప్పి తీరాల్సిందే అని అంత గట్టిగా చెప్పడం జరిగిందండి. సో అలా చెప్పే క్రమంలో ఇందాక నేను అన్నట్టు కొందరికి అనీజీగా వెళ్ళిపోదాం అనిపించిన వాళ్ళు కూడా ఎండకు వచ్చేసరికి ఇది ఇలాగే చెప్పాలి, ఖచ్చితంగా ఈ కథను ఎంత బోల్డ్గా ఇంత హార్డ్ హిట్టింగ్గా చెప్తేనే ఇప్పుడు మనందరినీ మనం క్వశ్చన్ చేసుకునే, మనం జాగ్రత్త పడే ఒక కాన్షియస్ ఆయన క్రియేట్ చేశాడని చెప్పి అనుకుంటారని చాలా గట్టిగా నమ్ముతున్నాను సార్. రైట్ సార్ అర్జున్జీ, you have become nationwide, latest sensation with Dhurandhar. So how does it feel? You have become suddenly Euphoria means, suddenly it found a new star among the trade circle and among the audiences. It was Bhumika was the face of it. Now there are two faces for Euphoria, which is very good commercially for a film in terms of the openings also. So how different are the characters? There also you have played a college-going girl in Dhurandhar. Here is also adolescent. So how different are the characters, and how differently you portrayed both? Because both of them have a lot of innocence in those characters. They're very different from each other actually. And I don't want to reveal much about the character Chaitra that I'm playing here, because it's her journey through the course of the film is just it's a very sensitive subject, and I want the audience to feel it for the first time without me spoiling and talking about it. As for Dhurandhar, you saw, and so I feel like, yeah, of course both of the characters are very different cultures, different storylines. And portraying it, I just wanted to be as honest to both of them as I could be. So. Right. One question, Bhumika garu, you are always known as an actress who go by heart. You don't look at the calculations. You don't look at, if you like content, you go there and act in it. And you are also a producer. So you produced films in earlier also. So. This is kind of your comeback film in Telugu after a long gap. So how does it feel to be back? Thank you. I don't know if it's a comeback per se, but because I've been doing films, maybe not very big roles or smaller roles, the length may have differed. But yes, I work on projects which I feel are close to my heart. I don't go by the equation of, yes, business is important for the producer and for people, but yes, the subject should touch my heart. And I'm playing a mother in this film. So you know how the film industry works. You get slotted very fast. So you're like, oh, she's playing a mom. Let's just take her as a mom forever. But the reason I played a mom to a 16, 18-year-old boy in the film, once the movie releases, you'll understand. It's a subject that needs to go out. And it's a subject that needs to be seen. It's a film, it's a script that's very close to my heart. I can relate to it after becoming a mother. So that's why I think I've chosen this film. And it is, like I said earlier as well, it's a very, very special film. I couldn't say any more or less. This film tops my entire career's work. Vinay.